హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మీ ముందుకు వచ్చాను సోలార్ గురించి మాట్లాడడానికి. ఏదైతే ప్రమోషనల్ వీడియో అయితే అస్సలు కాదండి. సోలార్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు గివ్ సంథింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ జనరేషన్స్, ఇట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. ఈ వీడియో 2-3 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఇండైరెక్ట్గా మనం చాలా అంటే చాలా సేవ్ చేస్తున్నాం సోలార్ వల్ల. మీకు 1 by 1 అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ మనకి ఇండియాలో 3 వేస్ నుంచి వస్తుంది: కోల్ పవర్ ప్లాంట్స్, థర్మల్ ప్లాంట్స్ అండ్ డీజిల్ జనరేటర్స్. ఈ మూడింటి ద్వారా మనకి చాలా కెమికల్స్ అనేది కనపడకుండా రిలీజ్ అవుతాయి. అవి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ టాక్సిక్ మోర్ పార్టికల్స్. పేర్లు కన్ఫ్యూజింగ్ ఉన్నాయి కదండి. దీనివల్ల మనకి చాలా అంటే చాలా లంగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా కేసెస్ అండ్ స్మాగ్. అంటే మోస్ట్ ఆఫ్ ద సిటీస్లో మనం చూసుకున్నట్లయితే స్మాగ్ అనేది వస్తుంది. ఆ స్మాగ్ ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ వల్లే వస్తుంది. ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. రెండో పాయింట్ వచ్చేసరికి వాటర్. ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నప్పుడు థర్మల్ ప్లాంట్స్ నుంచి చాలా హీట్ వస్తుంది. ఆ హీట్ రిడ్యూస్ చేయడానికి గ్యాలన్స్ ఆఫ్ వాటర్ అనేది మనం వాడతాము. అండ్ సోలార్లో వాటర్ అంటే మంత్లీ వన్స్ ఆర్ ట్వైన్స్ జస్ట్ ప్యానల్స్ క్లీన్ చేయడానికి వాడతాము. సో వీఆర్ ఆల్సో సేవింగ్ వాటర్. మూడో పాయింట్ వచ్చేసరికి కోల్ మైనింగ్కి మనకి గవర్నమెంట్కి చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది. అది ఎలా అంటే సాయిల్ పొల్యూషన్, చెట్లు నరికేస్తున్నాము, జనాన్ని ఇవాక్యువేట్ చేస్తున్నాము. కోల్ రావడానికి మనకి ఇంత ప్రాసెస్ అనేది ఉంది ఎలక్ట్రిసిటీకి. బిహైండ్ సోలార్ పెట్టుకోవడం వల్ల మనకి ఇండైరెక్ట్గా చాలా అంటే చాలా సేవ్ చేస్తున్నాం మనం. పాయింట్ వచ్చేసరికి నాయిస్ పొల్యూషన్. థర్మల్ ప్లాంట్స్ నుంచి, డీజిల్ జనరేషన్ నుంచి ఈ ఎలక్ట్రిసిటీ వచ్చేదంతా చాలా నాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల నాయిస్ పొల్యూషన్ కూడా జనరేట్ అవుతుంది. సోలార్ వాడటం మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. గ్లోబల్ వార్మింగ్ రెడ్యూస్ చేస్తుంది. కోల్ నుంచి వాడేటప్పుడు మనకి సుమారు 1 కిలో CO2 అనేది రిలీజ్ చేస్తాం. అది సోలార్ వల్ల మనకి ఎలాంటి CO2 అనేది రిలీజ్ చేయము. అంటే సుమారు 6 నుంచి 7 టన్నుల CO2 మనం ఆదా చేస్తున్నట్టు. అదే 25 లెక్కలు చూసుకుంటే మోర్ దాన్ 150 టన్స్ ఆఫ్ CO2 మనం తగ్గిస్తున్నాము. దగ్గరగా 2000 నుంచి 2500 చెట్లు మనం కాపాడినట్టే. ఇక్కడ ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే థర్మల్ ప్లాంట్స్ నుంచి కావచ్చు, డీజిల్ జనరేషన్ కావచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అయ్యేటప్పుడు మనకి 8 to 10% ట్రాన్స్మిషన్ లాస్ అనేది జరుగుతుంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి అది ప్రాసెస్లో మనకి 8 to 10% లాస్ అయిపోతుంది. సోలార్ పెట్టుకోవడం వల్ల ఫాసిల్ ఫ్యూల్స్ కూడా చాలా సేవ్ అవుతాయి. నేచురల్ గ్యాసెస్ కావచ్చు, డీజిల్ కావచ్చు, కోల్ కావచ్చు, ఇవన్నీ మనం సేవ్ చేస్తున్నట్టే. దానికి గవర్నమెంట్ కూడా మనకి సబ్సిడీ ఇస్తుంది. 78,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. బ్యాంక్స్ కూడా మీకు లోన్ కావాలంటే 52 పైసానే పడుతుంది మనకి వడ్డీ. చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్. 4 years or 5 years మనకి ఈ లోన్ ఈ క్యాష్ అనేది మనకి రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అంటే రెస్ట్ ఆఫ్ ద 20 to 25 years వీఆర్ యూజింగ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ఫ్యూచర్ జనరేషన్స్ కోసమైనా మీరు సోలార్ ప్లేస్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూఆర్ ఎన్విరాన్మెంట్ లవర్, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్. చూసుకున్నైతే ఏ ప్లేసెస్లో ఎక్కువ బెనిఫిట్ నాకు తెలిసి సౌత్ వైపు అయితే మనకి చాలా బెస్ట్. అంటే మన ఏరియా చూసుకుంటే గుంటూరు, కృష్ణా, కర్నూలు, కడప, ప్రకాశం, నెల్లూరు, మీకు తెలిసిందే తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఇవన్నీ సౌత్ పార్టీ. ఈ ఏరియాస్లో సన్నీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఏరియాస్కి పెట్టుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్. అండ్ ఆల్సో మీరు వాడుకున్న తర్వాత ఎక్స్ట్రా యూనిట్స్ ఏదైతే మిగులుతుందో గవర్నమెంట్ మనకి ₹1.90. అంటే నాది వచ్చేసి తెనాలి అండి. మన స్టేట్ అయితే ₹1.90 వరకు రిటర్న్ ఇస్తుంది. మీరు సోలార్ పెట్టుకోవాలనుకుంటే కనుక మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కమెంట్ చేయొచ్చు. నేను కూడా ఒక PDF ఫైల్లో అన్నీ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ప్యానల్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. సో మీరు ఎవరు పెట్టుకున్నా మంచి స్టాండర్డ్ ఉన్నది పెట్టుకోండి. దాన్ని బట్టి ప్యానల్స్ బట్టి మనకి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. థ్యాంక్స్ వాచింగ్ ఫర్ మై వీడియో.